హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యువర్ ఫ్రెండ్. ఇవాళ మనం ఆంధ్రాలో తిరుపతి ఎలానో నిజామాబాద్లో కూడా ఒక టెంపుల్ ఉంది, అలానే వెంకటేశ్వర స్వామిది. దాన్ని ఉత్తర తిరుపతి అంటారు. దీన్ని నిజామాబాద్ జిల్లాలో గంగస్థాన్ 2లో ఉంటుంది. స్టార్టింగ్ వచ్చి మనకి స్టార్టింగ్ టెంపుల్కి వెళ్ళే ముందు రామకృష్ణ మందిరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి శివాలయం ఉంటుంది. ఉత్తర తిరుపతి టెంపుల్స్ చుట్టూ 3 టెంపుల్స్ ఉంటాయి. దత్తాత్రేయ స్వామి టెంపుల్, శ్రీ రామకృష్ణ స్వామి టెంపుల్, నెక్స్ట్ శివాలయం ఉంటుంది. స్టార్టింగ్ మనం టెంపుల్కి వెళ్ళే ముందు అన్నదాన సత్రాలు కనిపిస్తాయి. టెంపుల్ చుట్టూ 2 అన్నదాన సత్రాలు ఉన్నాయి. మధ్యాహ్నం 1 నుంచి ఓన్లీ సాటర్డే మాత్రమే ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్ రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు కట్టారు 2019లో. ప్రతి పూజారి కూడా రాజస్థాన్ పూజారి ఉంటాడు. కంపల్సరీ చూడీదార్, కంపల్సరీ చున్నీ ఉండాలి, కంపల్సరీ గాజులు ఉండాలి, జుట్టు అల్లుకొని ఉండాలి. స్వామివారిని మరకత రాయితో ప్రతిష్టాపిస్తారనమాట. స్వామి అసలు గాజులా ఉంటుంది, అసలు అంత షైనింగ్ ఉంటుంది. స్వామివారి ఫేస్ కూడా ఎంత బాగుంటుందో. 4 ఉంటారు: లక్ష్మీదేవి, శివుడు, దత్తాత్రేయ స్వామి, హనుమంతుడు ప్లస్ వెంకటేశ్వర స్వామి. చాలా బాగుంటారు. ఎంత బాగుంటుంది టెంపుల్. బయట నుంచి 3 ఎకరాల ప్లేస్లో కట్టారంట 2019లో. ప్లస్ టెంపుల్ చుట్టూ నవగ్రహాలు ప్లస్ శ్రీకృష్ణుడి టెంపుల్ అలా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. స్టార్టింగ్ వచ్చి గణపతి స్వామి ఉంటాడు. మరకత రాయితో తయారు చేసి చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి మొత్తం. లాస్ట్లో స్వామివారు కనిపిస్తారు చూడండి. ఎందుకంటే టెంపుల్లోంచి అసలు స్వామివారిని అసలు వీడియో తీయనియట్లేదు, అసలు ఫోన్స్ లాగేసుకుంటున్నారు. అందుకని బయట నుంచి తీసాను. లాస్ట్లో ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. స్వామివారిని అస్సలు ఫోటో కానీ వీడియో కానీ తీయనియట్లేదు, అసలు లేదు. గణపతి స్వామిని, వినాయకుడు స్వామి దగ్గర కూడా వెళ్ళలేదు. చూడండి చాలామంది పిల్లలు వచ్చారు విజిటింగ్గా. ఇది ఉత్తర ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి రోజైతే ఎట్లా ఉన్నారంటే జనాలు అలా ఉన్నారు ఆ రోజు. ఇప్పుడేమో ఖాళీగా ఉంది. ఇది చూడండి టెంపుల్. పులిహోర తీసుకున్నాం. స్వామివారిని చూడండి, అసలు 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉన్నారు. గోవింద